రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష, ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. 10 సంవత్సరాల నుంచి 2 గ్రామాల రైతులు, ఒక గ్రామం దుగ్గనపల్లి అని ఎస్సీ కాలనీ, ఓన్లీ 50 కుటుంబాలు ఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష. ఫ్యాక్టరీకి అతి సమీపంలో 150 మీటర్లు 200 మీటర్ల లోపల దుగ్గనపల్లి గ్రామం విలేజ్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా నవాపేట అనే విలేజ్లు ఉన్నాయి. ఈరోజు ఆ దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేసిన పరిస్థితి ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఫ్యాక్టరీలు రావాలని కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ పేదవాడు కానీ పడుతున్నటువంటి ఇబ్బందికి పరిష్కారం చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ చిన్నొక్కమెల్ల నవాపేట గ్రామాల మధ్యన 1 కిలోమీటర్ ఎడల్పున అలుగువాగనే వంక పక్కన ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా విచిత్రమైనది అధ్యక్ష. ఆ వంక చాలా చిన్నది, కానీ అక్కడ వచ్చేటువంటి ఫ్లడ్ మాత్రం మొన్న చూసాం అధ్యక్ష. ఈరోజు బుడమేరులో వచ్చినంత ఫ్లడ్ 34,000 క్యూసెక్స్ వస్తుందని చెప్పి ఇరిగేషన్ అధికారులే రికార్డు ఇచ్చారు. కానీ అక్కడ వంకలో ప్రవహించడానికి అవకాశం ఉన్నది 8,000 క్యూసెక్స్. అంటే దాదాపు 25,000 క్యూసెక్స్ ఈ పట్టా భూముల్లో ఎక్కడైతే ఫ్యాక్టరీ నిర్మాణం చేశారో విశాలంగా పట్టా భూముల్లో ప్రవహిస్తుంది అధ్యక్ష. అక్కడ వంక చిన్నది, కానీ ఫ్లడ్ మాత్రం కర్నూలు డిస్టిక్, కడప డిస్టిక్లో ఉన్నటువంటి కొండల ప్రాంతం నుంచి, క్యాచ్మెంట్ ఏరియా నుంచి చాలా దూరం నుంచి ఈ నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఎవరు కొత్తగా వచ్చే ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. అలాంటి ఫ్లడ్ వచ్చే ఏరియాలో ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు. ముంపుకు గురయ్యేటువంటి దుగ్గనపల్లె గ్రామానికి 2 వంకలు, ఫ్యాక్టరీ ముందర 200 మీటర్లు ఉంది. 2 వంకల మధ్యన 50 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు గ్రామం పూర్తిగా మునిగిపోతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నవాపేట దుగ్గనపల్లె ఎస్సీ రైతులు కానీ నవాపేట రైతులకు సంబంధించి దాదాపు 150 ఎకరాలకు వ్యవసాయం వేసేదానికి వీలు లేకుండా ప్రతి సంవత్సరం వదిలేస్తున్నారు అధ్యక్ష. ఎవరైనా కవులకు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదు, అమ్ముతే కొన పరిస్థితి లేదు. ఆ భూములన్నీ అధ్యక్ష చెరువు కింద ఆయకట్టు భూములు, ఫ్యాక్టరీకి తీసుకున్న భూముల కంటే ఎంతో సారవంతమైన భూములు అధ్యక్ష అవి. కాబట్టి ఆ ఫ్యాక్టరీలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ ప్రకారము లోకాయుక్త ఆర్డర్లో కూడా చెప్పినారు అధ్యక్ష. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడమే, ఆ పెట్టిన స్థలమే తప్పు. దానివల్లనే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ అక్కడ పెట్టడం వల్లనే ఈ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, పొలాలు నష్టం జరుగుతున్నాయని చెప్పి క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఒక విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఆ ఫ్లడ్ ఎట్లందంటే సార్, ఇది 10 సంవత్సరాల నుంచి రైతులు పోరాటం చేసి ఒక్క నిమిషం అధ్యక్ష, ఆత్మహత్య ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి అధ్యక్ష, కొద్దిగా టైం దయచేసి. ఈరోజు ఆ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల వంక వచ్చినప్పుడు అధ్యక్ష 1 కిలోమీటర్ ఎడల్పున్నటువంటి ఫ్యాక్టరీలో కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఆ ఫ్లడ్ అంతా మొత్తం ప్రవహించింది అధ్యక్ష 3-4 అడుగులతో. మీకు ఫొటోసు దానికి తగిన ప్రూఫ్స్ పంపిస్తున్నాను అధ్యక్ష. ఆ ఫ్యాక్టరీ నిర్మాణమే లొకేషన్ తప్పు పెట్టుకున్నారు వాళ్ళు, దాల్మియా వాళ్ళు. కానీ వాళ్ళు తప్పు పెట్టుకొని ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి ఆ ఫ్యాక్టరీ లొకేషన్ తీసేస్తే సమస్య పరిష్కారం అవుతుంది, కానీ తీయలేరు. ఒకటే ఆ 2 గ్రామాలకు దుగ్గనపల్లె గ్రామం ఇటు నీటికి ముంపుకు గురైతా ఉంది. పొలాలన్నీ కూడా నవాపేట పొలాలు, 2 గ్రామాల పొలాలు వ్యవసాయానికి పనికి రాకుండా పోతా ఉన్నాయి. అక్కడ దుగ్గనపల్లె గ్రామానికి ఇంకో సమస్య ఉంది అధ్యక్ష. ఫ్యాక్టరీ పక్కన 51 నిమిషం అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఈ దాల్మియా యాజమాన్యం కార్పొరేట్ వ్యవస్థలు అక్కడ అధికారులను మేనేజ్ చేసి తప్పుడు రిపోర్టులు ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని లోకాయుక్తకు పోతే అధికారులను కలెక్టర్తో సహా ఆర్డీఓను అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులను అందరినీ కూడా తప్పు పట్టింది అధ్యక్ష. మీరు సరైన సమాచారం ఇవ్వలేదు, రైతులు నష్టపోతా ఉన్నారని చెప్పి చీఫ్ సెక్రటరీని రికమెండ్ చేస్తూ ఒక హై లెవెల్ రీటెస్టల్ కమిటీ వేసి పరిష్కారం చేయాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాల్మియా యాజమాన్యానికి ఇక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎంతసేపునే రికార్డులను తారుమారు చేసి మేనేజ్ చేసి తప్పుడు రిపోర్టు తీసుకోవడం వల్ల గతంలో కూడా అధ్యక్ష ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటే మంత్రి గారిని అడుగుతా ఉన్నా, అక్కడ డిటిసిపి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ కానీ ఏదైనా తీసుకోవాలన్నా అవసరం ఉందా లేదా? ఈ దాల్మియా యాజమాన్యం ఎప్పుడు తీసుకున్నారు? దానికి కూడా తప్పుడు రిపోర్టు సబ్మిట్ చేశారు అధ్యక్ష. ఇరిగేషన్ సంబంధించి తప్పు జరిగింది, ఫ్యాక్టరీ సరిదిద్దుకోవాలి, కానీ ఇంకా దాన్ని ప్రజలకు నష్టం జరుగుతున్న మానవత్వం లేకుండా ఈ విధంగా చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఎట్లా రిపోర్టులు పంపిస్తున్నారు అధ్యక్ష, మీరు చూడండి ఒకసారి. ఫ్యాక్టరీలో ఎక్కడన్నా 3-4 అడుగులతో నీళ్లు ప్రవహించిన సందర్భం ఉంది అధ్యక్ష.
33,000 క్యూసెక్స్ నీరు వస్తుందంటే ఒక్క రోజులో 3 టీఎంసీ నీళ్ళు వస్తాయి అధ్యక్ష. బుడమేరులో మన అదే పరిస్థితిలో నీళ్ళు వచ్చినాయని మనం విన్నాం అధ్యక్ష. కాబట్టి నీకు మంత్రి గారిని కూడా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే పేద రైతులు వ్యవస్థల మీదనే నమ్మకం పోయే పరిస్థితి. కార్పొరేట్ వ్యవస్థలు అధికారులను మేనేజ్ చేయడం వల్ల, తప్పుడు రిపోర్ట్ అయ్యడం వల్ల 8 సంవత్సరాలు నష్టపోయారు అధ్యక్ష. ఈ రోజు లోకాయుక్త తప్పు పట్టినా కూడా ఇప్పటికి కూడా తప్పుడు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. మీరు ఒక్కసారి మీరు అడగదలుచుకున్నది ఏంటి? ప్రభుత్వం నుంచి మీకు కావాల్సింది ఏంటి అడగండి. మీరు ఈ ప్రశ్న మీద ప్రభుత్వం ఏం చేయాలి, మీకు ఏం కావాలి? అధ్యక్ష, లోకాయుక్త కూడా అక్కడ ఉన్న పరిస్థితి, ఇరిగేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం దుక్కనపల్లె గ్రామంలో అధ్యక్ష పొల్యూషన్ వస్తుందంటే ఏం చేస్తారు అధ్యక్ష? మీరు అడగాలి. పొల్యూషన్ లేకుండా చూడమనండి, లేకపోతే ఆ ఫ్యాక్టరీ ఉండాలా వద్దని అడగండి. సార్ ఒక్క నిమిషం. దుక్కనపల్లె ఎస్సీ గ్రామం సమీపంలో ఉంది. ఆ దుమ్ము డస్ట్కు ఉండలేక ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చి వరకు అధ్యక్ష తూర్పు నుంచి పడమర గాలి వస్తే ఉండేదానికి వీలు కాని పరిస్థితుల్లో డస్ట్ వస్తుందంటే డస్ట్ టెస్ట్ చేసేదానికి పొల్యూషన్ ఎయిర్ మానిటరింగ్ మిషన్లు ఎక్కడ పెట్టాలి అధ్యక్ష? దుగ్గనపల్లె గ్రామంలో పెడితే, ఒక గ్రామంలో ఇంటి మీదనే ఎక్కడైనా పెడితే ఎంత ఎయిర్ పొల్యూషన్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఎక్కడెక్కడ అధికారులు పెట్టి పొల్యూషన్ లేదని తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు అధ్యక్ష. ఒకరోజు దుమ్మొస్తే మనం ఉండలేము అధ్యక్ష. 6 నెలలు దుమ్ముతో ముంపుకు గురైతున్నటువంటి అధ్యక్ష లోకాయుక్త ఒక ఆర్డర్ ఇచ్చింది. మీకు ఏం కావాలో చెప్పండి. అరే మీరు అడిగింది ప్రశ్న, మినిస్టర్ గారు చెప్పిన దానికి మీకు ఏం కావాలి, ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి? లోకాయుక్త ఆర్డర్ ప్రకారము ఆ దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి, ముంపుకు డస్టుకు గురైతున్నటువంటి దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయమన్నారు. ఓన్లీ 50 కుటుంబాలే ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ముంపుకు గురై పొలాలు నష్టపోతున్నారో వాటికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కింద దాదాపు 150 ఎకరాలు తీసుకోవాలని, ముంపుకు గురయ్యే నష్టానికి ఏదైనా 200 ఎకరాలు అదనంగా ముంపుకు గురయ్యేదానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పింది. నేను ఇంకొకటి మనవి చేస్తున్నా, ఇదే ప్లాంట్ లో 2వ ప్లాంట్ పెట్టాలని దాని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం దానికి పరిష్కారం ఏంటి అడగండి, కానీ మీరు ఉపన్యాసం చెప్తే ఎలాగా? మీద పోరాడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులు వచ్చినారు. అవును సార్, మీరు ఏం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? అదే దుగ్గనపల్లె గ్రామాన్ని వేరే సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయాలని, రైతులు భూములు ఏదైతే వ్యవసాయానికి పనికి రాకుండా ముంపుకు గురవుతున్నాయో ఈ దాల్మియా ఫ్యాక్టరీ వల్ల వాటికి ల్యాండ్ ఎక్వేషన్ కింద భూములు తీసుకోవాలని లోకాయుక్త కూడా ఆర్డర్ ఇచ్చింది. అదే నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓకే, ప్లీజ్ మంత్రి గారు. సార్ ఇప్పుడు ఈ ప్లాంట్ పెట్టిండేది 2009లో సార్. తెలుగుదేశం గవర్నమెంట్ లేదు.